ఎక్కడైనా సంస్థ ఆదేశిస్తే సిబ్బంది విధిగా పాటించాలి. అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ మాత్రం ఇందుకు మినహాయింపు. అక్కడ ఉద్యోగ నియామకాలు ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. సిపిడిసిఎల్ పరిధిలో షిఫ్ట్ ఆపరేటర్లు, హెల్పర్ల భర్తీలో డబ్బు పైరవీకారులకే అధిక ప్రాధాన్యం. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ తతంగం ఈటీవీ పరిశీలనతో వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లు, హెల్పర్ల పోస్టులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. పలు కారణాలతో నియామక ప్రక్రియ ఆగింది. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు, నజరానాలు అందించిన వారికి గుట్టు చప్పుడు కాకుండా నియామక ఉత్తర్వులు ఇస్తున్నారు. ట్రైనీల పేరుతో జరుపుతున్న ఈ తతంగం ఈటీవీ పరిశీలనలో బయటపడింది. తెలుసు, నా బయోడేటా వాళ్ళకి ఇచ్చాను. డిఏ సార్కి. ఒకవేళ జీతం రాకుండా ఏమైనా జరిగితే ఎవరు అష్యూరెన్స్ ఉంటారు? ఎవరి ఏమైనా జరుగుతుంది అది మనకి సంబంధం, అది మన జాగ్రత్తను బట్టి ఉంటుంది. నవంబర్లో ఎవరికి ఇచ్చినావు? డిఏ సార్. ఏం పేరు ఆయన పేరు? సంపత్ సార్. సంపత్ సార్ ట్రైనింగ్ కానీ రుద్రంపేటలో పంపించారు. తర్వాత 2 చేయమన్నారు. అక్కడ ఎన్నాళ్ళు చేసావు? అక్కడ 1 month చేశాను. నీకు జీతం వచ్చింది ఎంతవరకు? ఇంకా రావలేదు. ఈ వ్యవహారంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. అర్హులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అధికారుల పెత్తందారి విధానంతో కావచ్చు, మినిస్టర్ల యొక్క మాట పద్ధతిలో కావచ్చు, ఎవరైనా సరే చెప్పిన వ్యక్తిని పెట్టుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. దానిని అయితే ఎంత దూరంగా అడ్డుకోవడానికి కూడా 1104 కట్టుబడి ఉంది. ప్రతి సబ్స్టేషన్ లో కూడా మీరు ఫిలప్ చేసే విధానంలో రోస్టర్ను పాటిస్తున్నారా, అసలు అపాయింట్మెంట్ రోస్టర్ అనేది పాటించడం లేదని చెప్పేసి మాకు చాలా అనుమానంగా ఉంది. ఇంకా ఖాళీలు భర్తీ కాలేదంటున్న ఎస్సీ ఉప కేంద్రాల్లో కొత్తగా ఎవరిని నియమించలేదని చెబుతున్నారు. పై అధికారికి కూడా తెలియకుండా నియామకాలు ఎలా జరిగింది ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎవరిని తీసుకోదండి, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు టిల్ సచ్ టైం వరకు మనకి సబ్స్టేషన్లో ఎవరైతే ప్రమోషన్ వచ్చినారో వాళ్ళతోటే ఆపరేటర్లుగా జేఎల్ఎంని ఆపరేటర్లుగా పెట్టి సబ్స్టేషన్ రన్ చేయడానికి చెప్పడం జరిగింది అనమాట. అంతకు మించి కొత్త వాళ్ళు పెట్టుకున్న దానికి ఉత్తర్వులు ఎవరు జారీ చేయలేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పాటు లక్షలు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిఫార్సు లేఖలను ఈటీవీ సేకరించింది. సబ్ స్టేషన్లలో నియామకాలు జరుగుతున్నాయి, రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నా అలాంటిదేం లేదని అధికారులు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది.